నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సమస్త మానవాళికి శుభాలను మంగళాలను కలిగించే కలియుగ దైవం వెంకటేశ్వరుడు. ఆర్తితో పిలిస్తే పలికేవాడు, ఆపదలలో ఆదుకునేవాడు ఆ శ్రీనివాసుడు. భవసాగరాన్ని దాటించే బంధువు, కరుణారస సింధువు, అలమేలు మంగపతియే. అలాంటి ఆ స్వామి కొలువైన క్షేత్రాలలో హర్యానాలోని పంచకుల ఒకటి. అడుగడుగున ఆధ్యాత్మికతను అద్దుకున్న నేల ఇది. శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ స్వామి దర్శనమిచ్చే ఈ దివ్యస్థలియే నేటి మన తీర్థయాత్ర. లక్ష్మితో కడువేడుక కూడితివి, కమలనాభ కరుణ చూపి కనులు విప్పవయ్యా. కలికి శ్రీ లక్ష్మితో కడువేడుక కూడితివి, కమలనాభ కరుణ చూపి కనులు విప్పవయ్యా. సోయగాల సొలసితివి, సొగసులాల మేలు మంగ సోయగాల సొలసితివి, పద్మనాభ పరవశాల పాంపు వీడవయ్యా. కలియుగంలో భక్తజన కోటిని విశేషంగా ప్రభావితం చేసే దైవంగా వెంకటేశ్వరుడు కనిపిస్తాడు. సిరులను సంపదలను వరదలా కురిపించే లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో నిలుపుకున్న శ్రీనివాసుడు ఆ స్వామి. అలాంటి ఆ లక్ష్మీపతి కొలువైన ప్రతి ఆలయం మరో తిరుమలనే. మోహాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించే వైకుంఠమే. అలాంటి ఓ అపురూప ఆలయం పంచకులలోని సెక్టార్ 12A వెలుగొందుతోంది. మహాభారత యుద్ధంతో ముడిపడిన హర్యానా వేల ఏళ్ల ప్రాచీన నాగరికతను ప్రభావితం చేస్తూ వచ్చిన విధానం కనిపిస్తుంది. నదులు, అడవులు, పర్వతాలు వంటి ప్రకృతి సంపదకు హర్యానా పుట్టినిల్లు మాదిరిగా కనిపిస్తుంది. ప్రకృతితో పెనవేసుకుపోయిన ఈ రాష్ట్రంలో పంచకుల తనదైన ప్రత్యేకతను చాటుకోవడం మనం చూడొచ్చు. అలాంటి పంచకులలోని ఆలయాల వరుసలో వైభవానికి అద్దం పడుతూ వెంకటేశ్వర స్వామి వెలుగొందుతూ ఉంటాడు. ఓ వెంకటేశ్వర, నీ లీల చాలునయ్యా, వేచి ఉన్నా నీ కోసం దయగనరా. ఓ వెంకటేశ్వర, నీ లీల చాలునయ్యా, వేచి ఉన్నా నీ కోసం దయగనరా. విశాలమైన ప్రదేశంలో కుదురుగా తీర్చిదిద్దిన ఆలయం ఇది. 3 అంతస్తుల రాజగోపురం అందానికి, ఆకర్షణకి అర్థం చెబుతున్నట్టుగా ఉంటుంది. ప్రతి అంతస్తులోని ద్వారపాలకులు, యక్షులు, గంధర్వులు, విద్యాధరుల మూర్తులను ఆవిష్కరించిన తీరు మనోహరంగా అనిపిస్తుంది. రాజగోపురంపై విష్ణు సంబంధమైన శిల్పాలతో పాటు గణపతి, కుమారస్వామి శిల్పాలను కూడా మలచడం వల్ల ఇది హరిహర క్షేత్రమనే విషయం స్పష్టమవుతూ ఉంటుంది. ఏ ఆలయానికైనా వెళ్లాలంటే
అక్కడి ఆధ్యాత్మిక చింతనకు అవసరమైన ఒక ఉల్లాసభరితమైన వాతావరణం ఉండాలి. భగవంతుడి సన్నిధిలో మనల్ని మనం మర్చిపోయేంతటి ప్రశాంతత ఉండాలి. అలాంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడే భగవంతుడిపై దృష్టి నిలుస్తుంది, అంతర్శత్రువులపై మనసు గెలుస్తుంది. అలాంటి ఒక వాతావరణం ఇక్కడ మనకి పరిచయమవుతుంది. ప్రధానమైన ఆలయానికి ముందు మనకి హనుమంతుడి మందిరం కనిపిస్తుంది. కుదురుగా నిర్మించిన ఈ మందిరంలోని హనుమమూర్తి ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు హనుమంతుడేనని అనుకోవాలి. వెంకటేశ్వర స్వామి క్షేత్రాలతో హనుమకు గల అనుబంధం మనకు తిరుమల నుంచి కనిపిస్తూనే ఉంటుంది. భక్తులు ముందుగా హనుమను దర్శించుకుని ఆ తర్వాత ప్రధానమైన ఆలయం దిశగా అడుగులు వేస్తారు. స్వర్ణవర్ణంతో మెరిసిపోయే స్వామివారి విమాన గోపురం ఈ ఆలయానికి ప్రధానమైన ఆకర్షణ అనే చెప్పాలి. సీతారామ లక్ష్మణులు, లక్ష్మీనారాయణులు, వేణుమాధవుడు ఇలా విష్ణు సంబంధమైన లీలా విశేషాలతో కూడిన శిల్పాలతో ఈ విమాన గోపురం ఆలయ వైభవానికి అద్దం పడుతూ ఉంటుంది. ఇక్కడి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తూ ఉంటుంది. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడుని మేలు కొలుపు పాడినాడుగా. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడుని మేలు కొలుపు పాడినాడుగా. కంటి వెలుగునేమో తన జంట సతులు నిలువా. కంటి వెలుగునేమో తన జంట సతులు నిలువా. విరిసి సుమమే తన మెడన వాల ఎదురు చూసి. విరిసి సుమమే తన మెడన వాల ఎదురు చూసి. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడుని మేలు కొలుపు పాడినాడుగా. స్వామి కొరకు పూజ చేయగా. వెంకటేశ్వర స్వామిని భక్తులందరూ తమకి తగ్గవాడిగా భావిస్తారు. తమ కష్టనష్టాలు మనసు విప్పి చెప్పుకుంటారు. ఆయన ప్రాంగణంలో అడుగుపెట్టినంతనే కొండంత ధైర్యం వచ్చినట్టుగా సాంత్వన పొందుతారు. తమని గట్టెక్కించే గండర గండడు ఆయనేనని నమ్ముతారు. తమ మనోఫలకంపై ఆ స్వామి రూపాన్ని ముద్రించుకుంటారు. ఆ స్వామి నామసంకీర్తన చేస్తూ చక్కని నగిశీలతో కూడిన ముఖమండపంలోకి అడుగు పెడతారు. ధరణి జతగాడు తన నుదుట తిలకమడిగే. ధరణి జతగాడు తన నుదుట తిలకమడిగే. తూరుపు సింధూరం తన తిలకమాయగా. ధరణి జతగాడు తన నుదుట తిలకమడిగే. తూరుపు సింధూరం తన తిలకమాయగా. తిలకమేమో కొలువై ఘనసారల సన్మధ్య. తిలకమేమో కొలువై ఘనసారల సన్మధ్య. చుబకం చలువా ఆ చందమామ నిలిచి నిలిపే. చుబకం చలువా ఆ చందమామ నిలిచి నిలిపే. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడునే మేలు కొలుపు పాడినాడుగా. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడునే. శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, శ్రీమన్నారాయణుడు అవతరించిన శ్రీనివాసుడిగా ఇలకు దిగివచ్చిన సౌందర్యం అంటే ఆయనదే. సమ్మోహన రూపమంటే ఆయనదే. అలాంటి ఆ స్వామి ఇక్కడి గర్భాలయంలో కుదిరైన రూపంలో అలరారుతూ ఉంటే ఆ స్వామి సన్నిధానానికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి కొలువై నిత్య పూజలు అందుకుంటూ ఉంటారు. తమ అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు.
ట్రైసిటీలో పంచకులను ఒకటిగా చెబుతారు. చండీగఢ్, మొహాలి పంచకులను కలిపి ట్రైసిటీగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి పంచకులలో చెప్పుకోదగిన ఆలయాలు చాలానే కనిపిస్తాయి. మనసు మైదానంలో ఆధ్యాత్మిక భావాలను అంకురింపచేసే ఈ ఆలయాల వరుసలో పంచకుల వెంకటేశ్వరుడు పరమానందాన్ని పంచుతూ కనిపిస్తాడు. వెన్నెల గనుల మాదిరిగా కనిపించే కనుల నుంచి వేల వరాలను కురిపిస్తూ ఉంటాడు. మంటపంలో ఒకవైపున గోడపై సీతారాముల పట్టాభిషేక దృశ్యాన్ని ఆవిష్కరించారు. అలాగే మరోవైపున పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ ఘట్టాన్ని మలిచారు. ప్రధానమైన గర్భాలయంలో వెంకటేశ్వరుడు దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. శంకుచక్రాలతో, కటివరద హస్తాలతో తన లీలా వైభవాన్ని చాటుతూ ఉంటాడు. కుదురైన రూపంతో మనసును దోచేస్తూ వెళతాడు. సౌందర్యమంటే వెంకటేశ్వరుడిదే. నీలాకాశం వంటి నుదురు, కలువల్లాంటి కళ్లను ఆక్రమించటానికి ఆరాటపడుతున్న తిరునామాలు, ఆ నామాల వెనుక విరిసే చూపులు, సంపెంగ వంటి నాసిక, మధురమైన మనోహరమైన చిరునవ్వు, పున్నమి చంద్రుడి వంటి మోము మంత్రముగ్ధుల్ని చేయకుండా వదలవు. ఆ దివ్యమైన రూపాన్ని చూసి కష్టాలు చెప్పడం మరిచిపోయి వెనుదిరిగేవారే ఎక్కువగా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. वीणा वेङ्कटेशं ननाथो ननाथ सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ. అలాంటి ఒక సుందరమైన సుకుమారమైన రూపంతోనే ఇక్కడి వెంకటేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు. అడుగుపెట్టిన వారి ఆంతర్యాన్ని బట్టి అంతర్యామి కనిపిస్తూ ఉంటాడు. అంకితభావాన్ని బట్టి అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే గోవింద అంటూ కొందరు, గోపాల అంటూ మరికొందరు, బాలాజీ అంటూ ఇంకొందరు ఆ స్వామి పాదాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఏ పేరుతో పిలిచినా కరుణించటం, కాపాడటమే తన కర్తవ్యం అన్నట్టుగా స్వామి వ్యవహరిస్తూ ఉంటాడు. చందమామను వెన్నెలతో అభిషేకించినట్టు, నక్షత్రాలతో అలంకరించినట్టు కనిపించే ఆ స్వామి రూపాన్ని కంటి ఇంట్లో భద్రంగా దాచుకునే భక్తులు ఎందరో ఇక్కడ కనిపిస్తారు. ఆ స్వామి లీలా విశేషాలని భక్తులు తమ అనుభవాలుగా చెప్పుకుంటూ ఉంటారు. అడుగడుగునా తమని కనిపెట్టుకుంటూ కాపాడుకుంటూ వస్తున్న స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు. నిత్య నీరాజనాలు సమర్పించుకుంటూ ఉంటారు. గర్భాలయంలోని స్వామివారు జగన్మోహనకారుడై కనులను కట్టిపడేస్తూ ఉంటాడు. చక్కదనంలో చంద్రుడిని తలపించే ఆ స్వామికి ఇరువైపులా గల ప్రత్యేక మందిరాలలో శ్రీదేవి, భూదేవి కొలువే కనిపిస్తారు. కంటి చూపుతోనే సకల శుభాలను, మంగళాలను ప్రసాదిస్తూ ఉంటారు. వరాల రేడు అయిన ఆ వెంకటేశ్వరుడితో పాటు పూజాభిషేకాలు అందుకుంటూ భక్త జనావళిని అనుగ్రహిస్తూ ఉంటారు. శ్రీదేవి అంటే లక్ష్మీదేవి. శ్రీవారి వక్షస్థలమే నివాసంగా చేసుకుని ఆ తల్లి కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి కారణంగానే స్వామివారు ఎక్కడ ఉంటే అక్కడ వైభవంతో వెలుగొందుతూ ఉంటాడని చెబుతారు. సిరి సంపదలను, భోగభాగ్యాలను ప్రసాదించే అమ్మవారు ఆ శ్రీదేవియే. ఆ తల్లి దివ్యమంగళ విగ్రహమే తమకి సౌభాగ్యాన్ని ఇస్తుందని భక్తులు బలంగా భావిస్తూ ఉంటారు. అందువల్ల స్వామివారి అనంతరం ఆ తల్లి సన్నిధానానికి నమస్కరించుకుంటూ ఉంటారు. ఇక స్వామివారి గర్భాలయానికి మరోవైపున భూదేవి అమ్మవారి మూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. వరాహ అవతారంలో శ్రీమన్నారాయణుడు భూదేవిని ఉద్ధరిస్తాడు. ఆ అవతారంలో లక్ష్మీదేవి అంశావతారమైన భూదేవిని
ఆయన వివాహమాడతాడు. అందువల్ల చాలా క్షేత్రాలలో స్వామివారు శ్రీదేవితో పాటు భూదేవితోనూ కలిసి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. భూదేవి దర్శనం వల్ల సమస్త పాపాలు నశిస్తాయని అంటారు. అనుదినము నిన్ను ఆరాధించెదా, ఆత్మ నైవేద్యము నీ కల్పించెదా. అనుదినము నిన్ను ఆరాధించెదా, ఆత్మ నైవేద్యము నీ కల్పించెదా. లక్ష్మీదేవి పద్మాసనయై ఉండగా భూదేవి స్థానికమూర్తిగా కొలువై ఉంటుంది. విశాలమైన నేత్రాలతో, చక్కని ముక్కెరతో, మధురమైన మందస్మితంతో అమ్మవార్లు నయనానందకరంగా దర్శనమిస్తూ ఉంటారు. వివిధ రకాల పూలమాలికలతో, వర్ణరంజితమైన వస్త్రాలతో, రత్నాభరణాలతో అమ్మవార్లు ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. స్వామివారితో పాటు అమ్మవార్లకు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. దక్షిణ భారత నిర్మాణ శైలిని కలిగిన ఈ ఆలయంలో ఇక్కడి పద్ధతులే ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతి శుక్రవారం అమ్మవార్ల సన్నిధానాలలో కుంకుమ పూజలు, పారాయణాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శనివారం రోజున స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య విశేషంగా ఉంటుంది. ప్రతి ఏడాది కృష్ణాష్టమి, శ్రీరామనవమి, వార్షికోత్సవం, బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. శ్రీదేవి భూదేవి సమేతుడై వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ ఆలయంలో మహాదేవుడు కొలువైన మందిరము కూడా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణములో దివ్య లింగ రూపంలో సదాశివుడు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఇదే సన్నిధానంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనమిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ఇది హరిహర క్షేత్రంగా కూడా అలరారుతోంది. వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే శివయ్య కూడా కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా నిర్మించిన ఈ ఆలయంలో గోముఖ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. గోముఖ ఆకృతిని కలిగిన పీఠంపై శివలింగం ఉంటుంది. గోముఖ శివలింగ దర్శనం మరింత విశేషమైనదిగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అభిషేక జలాలు గోవు ముఖం ద్వారా బయటికి వచ్చేలా ఏర్పాటు చేయడమనేది ప్రాచీన కాలం నుంచి ఉంది. గోముఖ శివలింగం సన్నిధిలోనే అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది. స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు నందీశ్వరుడికి నమస్కరించుకుని ఆ తర్వాత శివలింగ దర్శనం చేసుకుంటారు. భక్తులు స్వయంగా శివలింగానికి అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. స్వామివారిని బిల్వ దళాలతో అర్చించి శనగలు, బెల్లం సమర్పించడం ఇక్కడ కనిపిస్తుంది. శివలింగానికి ఒకవైపున గణపతి, మరోవైపున వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తూ ఉంటారు. కుదురైన ఈ మూర్తులను దర్శించుకున్న భక్తులు పూలు, పళ్ళు సమర్పించుకుంటూ ఉంటారు. తలపెట్టిన కార్యాలు విజయవంతం కావాలని వినాయకుడిని, సర్పభయాలు, దోషాలు తొలగిపోయేలా చేయమని సుబ్రహ్మణ్య స్వామిని కోరుకుంటూ ఉంటారు.
ఇక ఇదే ప్రాంగణంలో నవగ్రహ మందిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. గ్రహ సంబంధమైన దోషాలతో ఇబ్బందులు పడుతున్నవారు అందుకు సంబంధించిన పూజలు, అభిషేకాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. గ్రహ సంబంధమైన పరిహారాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఈ ఆలయం తలుపులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చండీగఢ్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. చండీగఢ్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని ఈ క్షేత్రానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. సుందరమైన రూపంతో, మధురమైన మందహాసంతో 1000 నామాల వాడైన వెంకటేశ్వరుడు ఇక్కడ నిత్య నీరాజనాలు అందుకుంటూ ఉంటాడు. ఆపద మొక్కుల వాడే అనుగ్రహిస్తూ ఉంటాడు. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడి విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నింగి ఆ నీలం తనమేని ఛాయ నిలిపే, నింగి ఆ నీలం తనమేని ఛాయ నిలిపే, విరిసి హరివిల్లు హరివర్ణనాయగా. నింగి ఆ నీలం తనమేని ఛాయ నిలిపే, విరిసి హరివిల్లు హరివర్ణనాయగా. స్వామి నూయలోప చిరుగాలినెంతు వీచే, స్వామి నూయలోప చిరుగాలినెంతు వీచే. నగలా వెలగా ఆ చుక్కలన్నీ ఎదురు చూసే, నగలా వెలగా ఆ చుక్కలన్నీ ఎదురు చూసే. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడునే మేలు కొలుపు పాడినాడుగా. స్వామి కొరకు పూజ చేయగా సూర్యుడునే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.